యేసు ప్రభుని అడుగుతుంటే యేసు ప్రభు అన్నాడు, మీలో పాపము లేనివాడు ఎవడో మొదట రాయి వదిలి వేయండి, రాయి వేయండి అంటే బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలారా, వాళ్ళ మనస్సాక్షి అంతా గద్దించిందంట, నేరారోపణ చేసిందంట. ఓహో, మేము కూడా పాపులమే, మా దగ్గర పరిశుద్ధత ఏమీ లేదు, మేము కూడా మంచి వాళ్ళము కాదు, మా తల్లి గర్భంలో మేము పుట్టినప్పుడే పాపముతో పుట్టిన వాళ్ళమని వాళ్ళ అంతరాత్మ గద్దించిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ రాళ్ళన్నీ కొట్టాలని, చంపేయాలని తెచ్చిన రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, అప్పుడు యేసు ప్రభు పిలిచాడమ్మా, నిన్నెవరు శిక్షించలేదా అంటే, లేదు ప్రభువా అని చెప్పింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వచ్చిందామా? ఆశ్రయపూర్ణమైన యేసయ్య దగ్గరికి వచ్చి తన ప్రాణాన్ని కాపాడుకుంది. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఈ రాత్రి ప్రాణాపాయములో ఉన్నారేమో, పరిస్థితులు తారుమారై ఉన్నారేమో, అర్థం కాని పరిస్థితులలో తలబట్టుకొని కన్నీరు మున్నీరై ఈ రాత్రి ఒకవేళ కలవరం చెందుతూ ఉన్నావేమో, నువ్వెక్కడికి వెళ్ళినా నీకు ఆధారము దొరకలేదా? ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఆదరించబడలేదా? ఎక్కడికి వెళ్ళినా ఏ సాయము నిష్ప్రయం అయిపోయిందా? అయితే యేసయ్యే నీకు ఆశ్రయపూర్వమైన దేవుడు, యేసయ్యే నీకు ఆశ్రయమైన దేవుడు. ఈ రాత్రి ఆయన ఎంతకు రా, ఆయన నిన్ను ఆదరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మా ప్రభు ఎవరో తెలుసా? మేము ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ఆశ్రయపూర్వమైన వాడు. ఎవరైనా తప్పు చేసి, ఎవరైనా పొరపాటు చేసి, ఎవరైనా హత్య చేసి, ఎవరైనా దొంగతనం చేసి, ఎవరైనా కావచ్చు, ఆ ఆశ్రయ